ఇప్పుడు కొడాలి నాని ఏం చేశాడంటే అండి, తను మరి వీడియో అది నిజం అబద్ధం అని తెలీదు. కొడాలి నాని ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తాను ఏదో చెప్పాడు. అది మరి ఇప్పుడు గెలిచింది ఎవరు సార్? 164 సీట్లు వచ్చినాయి, రావాలిగా. ఇప్పుడు ఒకప్పుడు టీడీపీ పార్టీలో కప్పులు మోసిన వ్యక్తి, అందరికీ తెలుసు. వాళ్ళు ఏమేం బూతులు మాట్లాడారో, నీ అమ్మ మొగుడు చెప్పాడా అనే దగ్గర నుంచి కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని కూడా తిట్టడం జరిగింది. అవును. ఇప్పుడు గుడివాళ్ళ నీ పరిస్థితి ఏంటి? ఏదో థియేటర్ అంటారు. థియేటర్ ని కబ్జా చేశాడు సార్. అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్. మొత్తం వెనుగల రాము గారు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అక్కడ భూములు కబ్జా చేశాడు. గుడివాడ అడ్డ కొడాలి నాని గడ్డ అనే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు ఎవరు గుడివాడలో గెలిచింది? ఎవరు గన్నవరంలో గెలిచింది? గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా కూడా వైసీపీ జెండా ఎగరలా. అవును, తుడిచిపెట్టిపోయింది, మొత్తం తుడిచిపెట్టిపోయింది. 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చినా కూడా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండడం కోసమే ఈ రోజు నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అదే ఢిల్లీలో ధర్నా ఎందుకంటారు? ఐడియా ఏమని ధర్నా చేస్తారు? రాష్ట్రపతి పాలన పెట్టమనండి. ఎందుకని రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెట్టాలి? ఇక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారంట. ఆయన చాలా 5 సంవత్సరాలు బాగా పరిపాలించాను నేను, 2019 నుంచి 24 వరకు బాగా పరిపాలించాను, ఎటువంటి అరాచకాలు లేవు. ఇప్పుడు 100 రోజుల్లోనే అది ఒక 79-80 రోజులు. 2019 నుంచి 24 దాకా 3 రాజధానులు కడతా అన్నావు, కట్టావా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నావు, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం అన్నా. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అని అంటే 25,000 ఎకరాల భూమి సార్. అది వైజాగ్ స్టీల్ ప్లాంట్. అది మొత్తం అమ్మేసంట అక్కడ రాజధాని కడతాడంట. ఆ భూమి ఇచ్చిన రైతులు ఎందుకు ఇచ్చారు అంటే, ఆ రోజుల్లో 1000 రూపాయలకి ఇచ్చారు ఎకరం. మా కుటుంబంలో ఎవరో ఒకరికి జాబ్ వచ్చింది అనే ఉద్దేశంతో ఇచ్చారు. నువ్వేదో రాజధాని కట్టుకుంటా అంటే వాళ్ళు ఎట్ట ఒప్పుకుంటారు సార్? దాదాపు అది 1,00,000 కోట్లు విలువ చేసేది. అయితే ఇప్పుడు కొడాలి నానికి ధైర్యంగా ఉండొచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా ఆయనకి. కొడాలి నాని ధైర్యంగా ఉండొచ్చు కదా బయటకు వచ్చిన అంటే. కొడాలి నాని మీద వాళ్ళ వాలంటీర్లే కేసులు పెట్టారు సార్. అతని మీద వాళ్ళ వాలంటీర్లే కేసులు పెట్టారు. ఆయన చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు. కాకపోతే మేము ఎందుకు అవుతున్నాం అంటే, అతను ఒక క్యాన్సర్ పేషెంట్. ఎప్పుడు పోతాడో తెలీదు. నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు? ఇంతకు ముందు మొన్న ఉచిత ఇసుక అని పెట్టారు బాబు గారు. ఇది నిజమా కాదా అని చెప్పి ఈడు టెస్ట్ చేశాడు, వచ్చాడు. బ్రహ్మాండం చేస్తున్నారని చెప్పి వాడే చెప్పాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి సార్? ఇక జోగి రమేష్ అని ఒక అతను అప్పుడు పార్టీ మీద అది వెళ్ళాడు. అసలు బాబు గారి ఇంటి మీదకి వెళ్ళాడు జోగి రమేష్. ఎవరిని వదిలిపెట్టారు సార్? ఏదంటే ఒకవైపు డెవలప్ జరుగుతుంది. ఇప్పుడు రాగలరా ఆయన జోగి రమేష్? ఇప్పుడు ఎక్కడికి వస్తారు సార్? ఏం చేశారు ఆయన? అంటే బాబు గారింటికి ఇప్పుడు గేట్ సార్, మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే వాళ్ళని వదిలిపెట్టేది లేదు. బాబు గారి ఇంటి మీదకి వెళ్ళిన జోగి రమేష్ ని వదిలిపెట్టేది లేదు. గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టారు, వల్లభనేని వంశీని వదిలిపెట్టేది లేదు. వీళ్ళు చేసిన అరాచకాలకి వాళ్ళు లేడీస్ అయినా రోజా గాని విడతల రజనీ గాని బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారో అన్ని తెలుసు. దోమలు వచ్చి కుట్టకుండా రంభా ఊరసి వచ్చి కన్ను కొడతారా అని చెప్పి మాట్లాడారు వీళ్ళిద్దరు. అమ్మో, అక్రమంగా కేసులు పెట్టారు. చెయ్యని తప్పుకే 3 రోజులు కేసు పెట్టారు. ఒక రకంగా బాబు గారిని చంపేద్దాము, హెలికాప్టర్ లో తీసుకొని వెళ్దాము, ఏ విధంగా అయితే ఇలా తండ్రి చనిపోయాడో ఆ విధంగా చంపేద్దామని అనుకున్నారు. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల మీరు మీ వెహికల్ ఎక్కి వెళ్ళండి అని చెప్పడం వల్ల ఆ రోజు బాబు గారు వాళ్ళ వెహికల్ వెళ్ళారు. కాబట్టి ఈ రోజు ఇన్ని అరాచకాలు చేసినా కూడా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి మీద కానీ వాళ్ళ మీద కానీ కేసులు చిన్న ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఊరికేం రాయలేదు సార్. పాదయాత్రకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెట్టారు. ఏమన్నా మాట్లాడే కిమ్ములాగా, నువ్వు నవ్వితే నీ మీద కేసు, నువ్వు ఏడితే నీ మీద కేసు, నువ్వు మాట్లాడితే నీ మీద కేసు. మాకు ఇప్పుడు ఈ రోజు అమరావతి రాజధాని అయిన తర్వాత మేము 5 ఏళ్ల తర్వాత మాకు ఇప్పుడు స్వతంత్రం వచ్చింది అనిపించింది. 5 ఏళ్లుగా మాకు నరకం చూపించాడు సార్. దగ్గినా తుమ్మినా 41A నోటీసులు ఇవ్వటం, తీసుకెళ్ళటం, సిఐడి పోలీసులు కొట్టడం, ఇవన్నీ. మీ ఎంపీనే వదలలేదు కదా నువ్వు.
ఓకే. ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టారు. అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా పోయారు. ఇప్పుడు శ్రీరెడ్డి అన్నవాడు మంచి ఆవిడ అంటారా? ఆవిడ పాపం శ్రీరెడ్డి మంచి ఆమె ఇక చెప్పేదా కాదు సార్. ఆమె అంటే ఓయో రూమ్ లో దొరికే ఆమె మంచిదని మీరు మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లా. అంటే ఆమె ఏంటో ఆ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. ఆవిడ మంచి ఆవిడగా రోజు టీవీలో మాట్లాడుతుంటది అందరితో అంటే విషయాలు. ఒక చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గురించి ఒక్కసారి ఆ వీడియో మీరు చూడలేదు అనుకుంటా. ఆమె ఎలాంటిదో ఏంటో ఆ క్యారెక్టర్ లేదు సార్. ఆ మాట్లాడే మాటలు కానీ ఒక వేసే ఏ విధంగా అయితే ఒక వేసేనే నయం సార్. ఏదో తన కడుపు కోసం తన కుటుంబం కోసం అట్లాగా ఉండాల్సి వచ్చింది. కానీ ఏం అట్లా కాదు, ఏమో ఏపీలో ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అతనికి ఏమొక డబ్బులు ఇస్తా ఉంటాడు. పవన్ కళ్యాణ్ ని తిట్టడం, చంద్రబాబు ఫ్యామిలీని తిట్టడం, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టడం, టీడీపీ అంటే చాలు సార్ తిట్టడం. షర్మిల గారిని ఇప్పుడు షర్మిలాని విపరీతంగా తిట్టింది సార్. అయ్యో, సొంత అన్నయ్య అయ్యుండి కూడా షర్మిలాని తిట్టిన తిట్లకి ఊరుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనే. జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా శ్రీరెడ్డి ఇలా మాట్లాడు సార్. నోటికి వచ్చినట్టు భయంకరంగా ఏ చెల్లిని కూడా ఆ రకంగా తిట్టరు ఎవరు. ఆ షర్మిల గారిని ఆ రకంగా తిట్టినా గానీ జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడు. ఆ పెళ్లిళ్ళ గురించి కానీ కొడుకు పెళ్లి గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ప్రతి ఒక్కరిని నోటికి వచ్చినట్టు అసలు తిట్ట కూడా మాట్లాడడం కూడా మాట్లాడింది శ్రీరెడ్డి. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉంటది అలా అందండి. చూసారా వీడియో? అది భలే చాలా బాగుంటది. అది ఎవరు భలే ఉంటది, చాలా బాగుంటది. అది ఎవరు గెలిచారు నిజంగా వైఎస్ఆర్సీపీకి గనక సేమ్ ఇదే సీట్లు వచ్చినట్టయితే ఉంటది. అసలు ఏపీలో పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది సార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వాడు టీడీపీ పార్టీ అంటే మొత్తాన్ని చంపేసేవాళ్ళు. రాష్ట్రం శ్మశానం. వాళ్ళు ఎప్పుడో అన్నారు అమరావతి కమ్మ రాజధాని, శ్మశానం అని మాట్లాడారు. వీళ్ళు అధికారంలోకి వచ్చినట్లయితే అదే జరిగేది. మీకు మాచర్లలో సంఘటనలు జరిగినాయి కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో. కూటమిలో భాగంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టే ఒక మాచర్లో ఒక సంఘటన జరిగింది. బీజేపీతో గనక టీడీపీ పొత్తు పెట్టుకున్నట్టయితే మాచర్లో జరిగిన సంఘటన 26 జిల్లాల్లో జరిగేది. ఎక్కడా కూడా టీడీపీకి ఓట్లు పడేవి కాదు. వాడన్నట్టు 170కి 170 సీట్లు వాళ్లే గెలిచేవాళ్ళు. బీజేపీతో గనక పొత్తు లేకపోయినట్టయితే, వాళ్ళతో పొత్తులో ఉన్నా కూడా అప్పుడు ఈవీఎంల బాలగొట్టారు, శేషగిరిరావు అనే అతను తలకాయ బాలగొట్టారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. ఒక మహిళ మీద ఇక్కడ సార్ గొడ్డలతో దాడి చేసినా కానీ ఆమె అక్కడి నుంచి ఎలక్షన్ డ్యూటీలో నుంచి లెగల సాయంత్రం దాకా అక్కడే కూర్చోండి సార్. ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి మరి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేశారు సార్. మా రాష్ట్రాన్ని కాపాడుకుంటాము, మా ఆస్తుల్ని కాపాడుకుంటాము. మెయిన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి 3 రాజధానులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తా, వైజాగ్ లో కాపురం పెడతా. ఆయన చేసిన అరాచకాలన్నీ